ఒప్పందం అవగాహన ఒప్పందం మావ్ 1 డిఫెన్స్ తయారీలో స్వావలంబన దిశగా గణనీయమైన ఎత్తుగడలో రక్షణ మంత్రిత్వ శాఖ సమిష్టిగా 802 కోట్ల రూపాయలు విలువైన 2 కీలక ఒప్పందాలను ఖరారు చేసింది. ఈ ఒప్పందాలలో దేశీయ సంస్థల నుండి 697 బోగీ ఓపెన్ మిలిటరీ బోమ్ వ్యాగన్లు మరియు 56 మెకానికల్ మైన్ ఫీల్డ్ మార్కింగ్ ఎక్విప్మెంట్ MMME మార్క్ 2 కొనుగోలు ఉన్నాయి. 2. భారతదేశం మరియు నేపాల్ రాబోయే 10 సంవత్సరాలలో భారతదేశానికి 10,000 మెగావాట్ల విద్యుత్ ఎగుమతి కోసం ఒక ఒప్పందంపై సంతకం చేయడంతో దీర్ఘకాలిక ఇంధన భాగస్వామ్యానికి తమ నిబద్ధతను పటిష్టం చేశాయి. భారత ఇంధన శాఖ కార్యదర్శి పంకజ్ అగర్వాల్ మరియు నేపాల్ ఇంధన శాఖ కార్యదర్శి గోపాల్ సిగ్నల్ సంతకం చేసిన ద్వైపాక్షిక ఒప్పందం సుస్థిర ఇంధన సహకారం యొక్క భాగస్వామ్య దృక్పథానికి నిదర్శనం. 3. రవాణా రంగంలో కీలకమైన భారతీయ రైల్వేలు, భారత పరిశ్రమల సమాఖ్య తో అవగాహన ఒప్పందాన్ని మావ్ పునరుద్ధరించడం ద్వారా పర్యావరణ సుస్థిరతకు తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. సహకారం శక్తి మరియు నీటి వినియోగాన్ని తగ్గించడం, చివరికి గ్రీన్ హౌస్ వాయువు GHG ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది భారతీయ రైల్వేలు మరియు కీల మధ్య వరుసగా మూడవసారి భాగస్వామ్యాన్ని సూచిస్తుంది. 4. ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT మద్రాస్ మరియు మండి పరిశోధకులు బయోటెక్నాలజీ రంగంలో గణనీయమైన మైలురాయిని సాధించారు. క్యాన్సర్ నిరోధక డ్రగ్ క్యాంప్టోథెసిన్ CPT ఉత్పత్తిని పెంచడానికి వారు విజయవంతంగా జీవక్రియగా మొక్కల కణాలను రూపొందించారు. 5. సుస్థిర అభివృద్ధి దిశగా గణనీయమైన ఎత్తుగడలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భారతదేశం మరియు యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID మధ్య సంతకం చేసిన అవగాహన ఒప్పందానికి మావ్ ఆమోదం తెలిపింది. ప్రతిష్టాత్మక లక్ష్యమైన 2030 సంవత్సరం నాటికి నికర సున్నా కార్బన్ ఉద్గారాన్ని సాధించడంలో భారతీయ రైల్వేలకు మద్దతు ఇవ్వడం ఈ సహకారం యొక్క దృష్టి. 6. భారత ప్రభుత్వం పెట్రోలియం మరియు సహజవాయువు మంత్రిత్వ శాఖ మరియు రిపబ్లిక్ ఆఫ్ గయానాలోని సహజ వనరుల మంత్రిత్వ శాఖ మధ్య అవగాహన ఒప్పందంపై సంతకం చేయడానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. విలువ గొలుసులోని వివిధ అంశాలను కవర్ చేస్తూ హైడ్రోకార్బన్ రంగంలో సహకారాన్ని పెంపొందించడం ఈ MOU లక్ష్యం. 7. భారతదేశంలోని ప్రముఖ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ అయిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ IIT మద్రాస్ శ్రీలంకలోని క్యాండీలో కొత్త క్యాంపస్ను స్థాపించడం ద్వారా తన పరిధిని విస్తరించడానికి సిద్ధంగా ఉంది. ఈ చర్య భారతదేశం మరియు శ్రీలంక మధ్య విద్యా సహకారంలో ఒక ముఖ్యమైన పరిణామం. 8. ఒక ముఖ్యమైన దౌత్య చర్యలో ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ మరియు బ్రిటిష్ ప్రధాన మంత్రి రిషి సునక్ కైవ్లో తమ దేశాల మధ్య అపూర్వమైన భద్రతా ఒప్పందంపై సంతకం చేశారు. జెలెన్స్కీ వివరించినట్లుగా ఈ ఒప్పందం ఉక్రెయిన్ భద్రతకు అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది మరియు యునైటెడ్ కింగ్డమ్తో బలమైన కూటమిని సూచిస్తుంది. ఉక్రెయిన్ నాటోలో సభ్యత్వం పొందే వరకు సంతకం చేయబడిన భద్రతా ఒప్పందం అమలులో ఉంటుంది. ఇది 2 దేశాల మధ్య వ్యూహాత్మక నిబద్ధతను సూచిస్తుంది. జెలెన్స్కీ ఒప్పందం యొక్క చారిత్రక ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఉక్రెయిన్ యొక్క రక్షణ సామర్థ్యాలపై దాని సంభావ్య ప్రభావాన్ని నొక్కి చెప్పారు. 9. వ్యూహాత్మక భాగస్వామ్యంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ IIT మద్రాస్ అనుకరణ అధిక పనితీరు గల కంప్యూటింగ్ HPC
మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI లో ప్రత్యేకత కలిగిన గ్లోబల్ టెక్నాలజీ లీడర్ ఆల్టెయిర్తో చేతులు కలిపింది. ఐఐటి మద్రాస్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఇంజనీరింగ్ డిజైన్లో అత్యాధునిక ఈమొబిలిటీ సిమ్యులేషన్ ల్యాబ్ను ప్రారంభించేందుకు వీరంతా కలిసి సిద్ధమయ్యారు. 10 చారిత్రాత్మక పురోగతిలో మారథాన్ 16 సంవత్సరాల చర్చల కాలం తర్వాత స్విట్జర్లాండ్ మరియు భారతదేశం చివరకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని FTA కుదుర్చుకున్నాయి. దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు హాజరైన తర్వాత తన ప్రత్యర్థి పీయూష్ గోయల్తో కీలక చర్చల కోసం వేగంగా భారత్కు చేరుకున్న స్విస్ ఆర్థిక మంత్రి గై పార్మెలిన్ నుండి ఈ ప్రకటన వచ్చింది. 11 ప్రపంచ ఆరోగ్య సంసిద్ధత కోసం ఒక ముఖ్యమైన అభివృద్ధిలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా SII గ్లోబల్ సౌత్లోని వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల యొక్క ఎపిడెమిక్ ప్రిపేర్డ్నెస్ ఇన్నోవేషన్స్ CEPI నెట్వర్క్లో కూటమిలో చేరింది. వేగవంతమైన, చురుకైన మరియు సమానమైన మార్గాల ద్వారా భవిష్యత్తులో ప్రజారోగ్య వ్యాధుల వ్యాప్తికి ప్రతిస్పందనను బలోపేతం చేయడం ఈ సహకార ప్రయత్నం లక్ష్యం. 12 గల్ఫ్ ఆఫ్ ఏడెన్ నుండి అంతర్జాతీయ సముద్రపు దొంగల కార్యకలాపాలు పెరుగుతున్నందున సరుకు రవాణా మరియు షిప్పింగ్ ఖర్చులు పెరగడంతో అంతర్జాతీయ షిప్పింగ్ లేన్ల భద్రతను నిర్ధారించడానికి భారత ప్రభుత్వం ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది. ఇటీవలి అభివృద్ధిలో రక్షణ మంత్రిత్వ శాఖ MOD ముంబైలోని మజాగాన్ డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ MDL తో ఇండియన్ కోస్ట్ గార్డ్ ICG కోసం 14 ఫాస్ట్ పెట్రోల్ వెస్సెల్స్ వాళ్ళు కొనుగోలు కోసం ఒప్పందం కుదుర్చుకుంది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IT రంగంలో భారతదేశం మరియు ఒమన్ మధ్య అవగాహన ఒప్పందం MOU సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం గ్రీన్ లైట్ ఇచ్చింది. భారతదేశ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మరియు ఒమన్ రవాణా, కమ్యూనికేషన్లు మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మధ్య డిసెంబర్ 15, 2023న కుదిరిన MOU పరస్పర మద్దతు, సాంకేతికత భాగస్వామ్యం, సమాచార మార్పిడి మరియు ఇట్లో పెట్టుబడుల ద్వారా సమగ్ర సహకారాన్ని పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. 14 భారతదేశం యొక్క యాక్మే గ్రూప్ మరియు జపాన్ యొక్క ఎహి కార్పొరేషన్ భారతదేశంలోని ఒడిశా నుండి జపాన్కు సంవత్సరానికి 0.4 మిలియన్ మెట్రిక్ టన్నుల MMTPA గ్రీన్ అమ్మోనియా సరఫరా కోసం ఒక సంచలనాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. మనోజ్ ఉపాధ్యాయ్ యాక్మే గ్రూప్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్ మరియు ఎహి కార్పొరేషన్ ప్రెసిడెంట్ మరియు CEO అయిన హిరోషి ఐడే సంతకం చేసిన ఒప్పందం జపాన్లో వివిధ పారిశ్రామిక అవసరాల కోసం గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి, లాజిస్టిక్స్ మరియు సరఫరాను కవర్ చేసే దీర్ఘకాలిక భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసింది. చివరికి ఉద్గారాలను తగ్గించడం లక్ష్యంగా పెట్టుకుంది. 15 భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకల వైభవం మధ్య ఫ్రెంచ్ రక్షణ మంత్రి సెబాస్టియన్ లోకోర్ను మరియు భారతదేశ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ జనవరి 26న డిఫెన్స్ స్పేస్ అగ్రిమెంట్కు ముద్ర వేయడంతో ఒక ముఖ్యమైన మైలురాయి నిశ్శబ్దంగా సాధించబడింది. తక్కువ కీలక సంతకం ఈ ఒప్పందం యొక్క పరివర్తన సంభావ్యతను తిరస్కరించింది. ఇది ఇండో-ఫ్రెంచ్ సంబంధాలలో కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.